యా యాజ్ మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నట్టు క్లౌడ్ సర్వీసెస్ అనేవి మొత్తం 3 టైప్స్ అనమాట. SaaS, PaaS, IaaS. IaaS అనేది మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి అనమాట. డేటా సెంటర్ నెట్వర్క్స్ కానీ, ఫిజికల్ సర్వర్స్ కానీ, CPU కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, అంటే ఇవి లేకపోతే మనం ఏం చేయలేము, లైక్ ఎర్త్ లాగా. సో IaaS అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. PaaS అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, డెవలపర్ సర్వీసెస్ లైక్ జావా, పైథాన్, సంథింగ్ ఏదైనా లాంగ్వేజెస్. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే ఆల్రెడీ అప్లికేషన్ బిల్డ్ అయిపోయిన తర్వాత వచ్చే సర్వీసెస్ అనమాట. సో ఈ మూడిట్లో క్లియర్గా ఉంది. క్లౌడ్ సర్వీసెస్ అనేవి 3 టైప్స్: SaaS, PaaS, IaaS. IaaS, PaaS, SaaS. సో యాజ్ ఐ సెడ్ మళ్ళీ చెప్తున్నాను, SaaS అనేది అప్లికేషన్స్, అంటే మొత్తం యాప్ మొత్తం బిల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ SaaS అంటారు. PaaS అంటే డెవలపర్స్ సర్వీసెస్ అంటే లాంగ్వేజెస్. IaaS అంటే మొత్తం ఫిజికల్ సర్వర్స్, CPU, ర్యామ్, స్టోరేజ్ అలాగే. సో సేల్స్ ఫోర్స్లో ఈ క్లౌడ్ సర్వీసెస్లో యూజ్ చేసేది SaaS మాత్రమే, అంటే అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ వరకే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మొత్తం ఇందులో 12 ఉన్నాయండి, 12 స్టెప్స్. నేను ఏం క్రియేట్ చేయలేదు, మామూలుగా సేల్స్ ఫోర్స్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అని కొడితే గూగుల్లో మీకు కూడా వస్తాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇందులో సేల్స్ ఫోర్స్ గురించి ఏంటో తెలుసుకోవాలి, సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ ఏంటో తెలుసుకోవాలి, హోమ్ పేజ్ కస్టమైజేషన్స్, యూజర్ మేనేజ్మెంట్, క్రియేటింగ్ అండ్ కస్టమైజింగ్ ట్యాబ్స్, creating an app, uploading a company logo, company information page, system overview page, updating the physical year, case study, key takeaways. ఇవన్నీ జస్ట్ ర్యాండమ్ థింగ్స్ అనమాట. సేల్స్ ఫోర్స్లో మీరు యాప్ ఎలా బిల్డ్ చేయాలి, ఇందులో సింపుల్గా బిల్డ్ చేయొచ్చు వితౌట్ ఎనీ కోడ్. సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేయకుండా ఇందులో మీరు యాప్ క్రియేట్ చేయొచ్చు, ఇందులో మీరు ట్యాబ్స్ క్రియేట్ చేయొచ్చు, ఇందులో మీరు ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అవన్నీ నేను మీకు ముందు చెప్తాను. ముందు సేల్స్ ఫోర్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.